జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విసిరిన గూగులీకి కారు పార్టీలో కలవరం మొదలైందా? రాజకీయ ప్రత్యర్థి అలాంటి స్టెప్ తీసుకుంటారని గులాబీ పెద్దలు అస్సలు ఊహించలేకపోయారా? ముందు ఉలిక్కిపడి షాక్ అయినా వెంటనే విరుగుడు మంత్రం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయా? కాంగ్రెస్ ప్రయోగించిన ఆ అస్త్రమేంటి? బీఆర్ఎస్ పార్టీ ఎలా కౌంటర్ చేసుకోవాలని అనుకుంటోంది? చూద్దాం. తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. దాంతో ఎత్తులకు పై ఎత్తులతో పొలిటికల్ గేమ్ మంచి రసవత్రంగా మారుతోంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ విసిరిన ఓ గూగ్లీ దెబ్బకు ప్రతిపక్షం బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట పొలిటికల్ సర్కిల్స్ లో. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల ఓట్లు చాలా కీలకం. దాదాపు 1,30,000 వరకు ఉన్నాయి. ఆ ఓట్ బ్యాంక్ టార్గెట్ గానా అన్నట్టు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ప్రకటించింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో ఇదే సీట్లో పోటీ చేసి ఓడిపోయిన అజార్ కు ఇటీవలే ఎమ్మెల్సీ ప్రకటించింది. దాంతో పాటు ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కూడా సిద్ధమైంది. ఈ నిర్ణయమే బీఆర్ఎస్ ని ఆత్మరక్షలో పడేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. ముస్లిం ఓట్ల కోసం ఇప్పటి వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది గులాబీ పార్టీ. ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నందున పతంగి పార్టీ వ్యతిరేక ముస్లింలను బుట్టలో వేసుకుని చీలిక తెచ్చేందుకు నానా తంటాలు పడుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కి ప్రకటించిన ఎమ్మెల్సీ చెల్లదని, అలాంటి పదవి ఇచ్చి ముస్లిం ఓటర్లను మభ్యపెడుతోందని పదే పదే మీటింగ్స్ లో చెప్తున్నారు కేటీఆర్. కానీ ఇప్పుడు అదే అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఉలిక్కిపడ్డ కారు పార్టీ పెద్దలు ఇప్పుడు ప్రత్యామ్నాయాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ కు ఎంఐఎం సపోర్ట్ పుష్కలంగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్దలు సూచించినట్టుగా జూబ్లీహిల్స్ లో మైనార్టీ అభ్యర్థిని నిలబెట్టిన ఎంఐఎం ఆ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడకుండా చీల్చిందన్న ఆరోపణలున్నాయి. అదే ఎంఐఎం ఇప్పుడు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తోంది. ఇలా పతంగి పార్టీ అటు మొగ్గడం, అదే సమయంలో కాంగ్రెస్ కూడా గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనార్టీలు గంపగుత్తగా అటువైపు తిరుగుతారేమోనని చర్చ జరుగుతోందట బీఆర్ఎస్ లో. అందుకే వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని సర్వేలు సూచిస్తున్నాయని, ఆ విషయం తెలిసే కాంగ్రెస్ పెద్దలు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు తప్ప అది మైనార్టీ మీద ప్రేమ కాదన్న ప్రచారం మొదలుపెట్టారట గులాబీ నాయకులు. అలాగే ఎంఐఎం అధిష్టానం కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ దిగువ స్థాయి క్యాడర్ ని తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. అలాగే ముస్లిం మత పెద్దలతో కూడా పెద్ద ఎత్తున తమ తరపున ప్రచారం చేయించడానికి ప్లాన్ చేస్తోందట. అలాగే గతంలో అజారుద్దీన్ మైనార్టీలకు ఏవీ చేయలేదన్న ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది కారు పార్టీ. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటిదాకా మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఇప్పుడెందుకు ఇస్తున్నారో అర్థం చేసుకోమని కూడా ప్రచారం చేయబోతున్నారట. అలాగే అజారుద్దీన్ కు ఇవ్వాలనుకున్న ఎమ్మెల్సీ పదవి కూడా కోర్టు కేసులో ఉందని వివరించబోతున్నట్టు తెలిసింది. ఇలా ఎన్నికల వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జూబ్లీహిల్స్ బైపోల్ ను రక్తి కట్టిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తారని బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఊహించలేకపోయిందట. అందుకే నెగిటివ్ ప్రచారానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలా ఓవరాల్ గా జూబ్లీహిల్స్ పొలిటికల్ డ్రామాలో రకరకాల ట్విస్టులు పెరుగుతున్నాయి.